మన చుట్టూ ఉన్న ఈ వాస్తవికతను అర్థం చేసుకోవడానికి ఒక పురాతన మ్యాప్ ఉందంటే ఎలా ఉంటుంది? ఆ మ్యాప్ పేరే సాంఖ్య. ఇది మన భారతీయ తత్వశాస్త్రానికి ఒక మూల స్తంభంలాంటిది. ఈరోజు మనం ఆ మ్యాప్ని తెరిచి చూడబోతున్నాం. పదండి, ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, అసలు విషయంలోకి వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం చూస్తున్న ఈ ప్రపంచం, మన ఆలోచనలు, మన భావాలు ఇవన్నీ ఒకే ఒక్క దానినుంచే వచ్చాయా, లేక రెండు వేర్వేరు విషయాలు ఉన్నాయా? అంటే చూసేది, చూడబడేది, చైతన్యం, పదార్థం ఇవి రెండూ వేరువేరా? ఈ ఒక్క ప్రశ్నలోనే సాంఖ్యతత్వశాస్త్ర సారం మొత్తం దాగి ఉంది. ఓకే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా అసలు సాంఖ్య అంటే ఏంటో చూద్దాం. తర్వాత చైతన్యం, పదార్థం అనే రెండు మూల స్తంభాల గురించి తెలుసుకుంటాం. ఆ తర్వాత సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, ఇంకా ఈ మొత్తం తత్వశాస్త్రం యొక్క అసలు లక్ష్యమేంటి, చివరికి దాని ప్రభావం గురించి కూడా చర్చిద్దాం. రైట్. సో మన మొదటి స్టాప్, అసలు ఈ పేరు సాంఖ్య అంటే అర్థమేంటి? పేరులోనే దాని మొత్తం ఫిలాసఫీ దాగి ఉందంటారు. అదేంటో చూద్దాం. అవును, సాంఖ్య అంటే సింపుల్గా చెప్పాలంటే లెక్కించడం. భలే ఉంది గదా! అంటే ఈ ఫిలాసఫీ ప్రకారం విశ్వం అనేది ఒక పెద్ద మిస్టరీ కాదు, అదొక సిస్టమ్. దాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని 25 ప్రాథమిక భాగాలుగా అంటే తత్వాలుగా విడగొట్టి చూడాలి. అలా ప్రతిదాన్ని లెక్కించి వర్గీకరించడం ద్వారానే వాస్తవికతను పూర్తిగా అర్థం చేసుకోగలం. ఓకే, ఇప్పుడు సాంఖ్య ఫిలాసఫీలో అత్యంత కీలకమైన భాగానికొచ్చేశాం. వాళ్ళు విశ్వాన్ని 25 భాగాలుగా లెక్కించినా ఆ 25 కూడా కేవలం 2 మూలసూత్రాల నుంచే వచ్చాయని చెప్తారు. ఈ రెండే వాస్తవికతకు 2 పిల్లర్స్ లాంటివి. ఆ 2 పిల్లర్స్లో మొదటిది పురుషుడు. పురుషుడు అంటే స్వచ్ఛమైన చైతన్యం. ఒక కెమెరాలాగా అనుకోండి. అది రికార్డ్ చేస్తుంది, కానీ యాక్షన్లో పాల్గొనదు. దానికి మార్పు ఉండదు, కదలిక ఉండదు. కేవలం ఒక నిశ్శబ్ద సాక్షి, సైలెంట్గా చూస్తూ ఉంటుంది. కాని అది చూడటం వల్లే మొత్తం షో నడుస్తుంది. అందుకే దీన్ని భోక్త అంటారు, అంటే అనుభవాన్ని పొందేవాడు. పురుషుడు కెమెరా అయితే ఇక రెండోది ప్రకృతి. కెమెరా ముందు జరిగే సినిమా మొత్తం ప్రకృతే. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, మన శరీరం, మన మనస్సు, మన ఆలోచనలు, ఎమోషన్స్ ప్రతీదీ ప్రకృతే. ఇది ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది, నిరంతరం మారుతూ ఉంటుంది. అందుకే దీన్ని భోగ్యమన్నారు, అంటే అనుభవించబడే వస్తువు. సో ఒక్కసారి క్లియర్గా చూద్దాం. పురుషుడు సాక్షి, అప్పుడు ప్రకృతి చూడబడేది. పురుషుడు నిష్క్రియాత్మక భోక్త. మరి ప్రకృతి అనుభవించబడేది. పురుషుడు స్వచ్ఛమైన చైతన్యమైతే ప్రకృతి మన మనస్సు, మన ఇంద్రియాలు. పురుషుడు ఎప్పటికీ మారడు. ప్రకృతి ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. పురుషుడు దేన్నీ పుట్టించడు. కాని ఈ మొత్తం ప్రపంచాన్ని పుట్టించేది ప్రకృతే. ఈ తేడా అర్థమైతే సాంఖ్య దాదాపు అర్థమైనట్టే. సరే, ఈ ప్రకృతి ఎలా పనిచేస్తుంది? దీనికి 3 ఇంజినులు లాంటివి ఉన్నాయి. వాటినే గుణాలు అంటారు. అవే సత్వం, రజస్సు, తమస్సు. సత్వం అంటే బ్యాలెన్స్, క్లారిటీ, ఆనందం. రజస్సు అంటే యాక్షన్, ఎనర్జీ. ఇక తమస్సు అంటే జడత్వం, బద్ధకం. మన మూడ్స్, మన ఆలోచనలు, మన చర్యలు ప్రతీదీ ఈ 3 గుణాల మిక్సింగ్తోనే జరుగుతుంది. వీటి కాంబినేషన్ మారినప్పుడల్లా మన అనుభవం కూడా మారిపోతుంది. ఓకే ఓకే, పురుషుడు, ప్రకృతి, ఈ 3 గుణాలు బావుంది. కాని ఇదంతా నిజమని ఎలా నమ్మాలి? దీనికి ప్రూఫ్ ఏంటి అని మనకనిపించచ్చు. వెల్, సాంఖ్య దీని గురించి కూడా ఆలోచించింది. వాళ్ల ప్రకారం ఏదైనా విషయాన్ని నమ్మడానికి 3 సరైన పద్ధతులున్నాయి. వాటినే ప్రమాణాలు అంటారు. అవేంటంటే, ఫస్ట్ ప్రత్యక్ష, అంటే మన కళ్లతో చూడటం, చెవులతో వినడం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. రెండోది అనుమానం, అంటే ఇన్ఫరెన్స్. ఉదాహరణకు, కొండమీద పొగ వస్తుంటే అక్కడ నిప్పుందని మనం ఊహిస్తాం కదా, అదనమాట. ఇక మూడోది ఆప్తవచనం, అంటే నమ్మదగిన వ్యక్తులు, గురువులు లేదా శాస్త్రాలు చెప్పిన మాట. ఈ 3 మార్గాల ద్వారా వచ్చిన జ్ఞానాన్నే సాంఖ్య అంగీకరిస్తోంది. సరే, ఈ మొత్తం సిస్టమ్ని మనం అర్థం చేసుకున్నాం. కాని అసలు పాయింట్ ఏంటి? ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ ఫిలాసఫీ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? అవును, ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ లెక్కలు, ఈ విశ్లేషణ ఇదంతా కేవలం ఒక మెంటల్ ఎక్సర్సైజ్ మాత్రమేనా? లేకపోతే దీని వెనక మానవ జీవితానికి సంబంధించిన ఏదైనా పెద్ద ప్రయోజనం దాగి ఉందా?
సాంఖ్య ప్రకారం మన బాధలన్నింటికీ ఒకే ఒక్క కారణం ఉంది. అదే అజ్ఞానం లేదా అవిద్య. ఏంటా అజ్ఞానం? సింపుల్గా చెప్పాలంటే పురుషుణ్ణి, ప్రకృతిని ఒకటిగా అనుకోవటం. అంటే సినిమా చూస్తూ స్క్రీన్ మీదున్న హీరోనే నేను అనుకోవటం లాంటిది. మన నిజస్వరూపమైన ఆ స్వచ్ఛమైన చైతన్యాన్ని మర్చిపోయి నేను అంటే ఈ శరీరం, నేను అంటే ఈ మనస్సు అనుకోవటమే అసలు సమస్య. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే మోక్షం, అంటే విముక్తి. సినిమా చూస్తున్నప్పుడు ఓకే, నేను చూసేవాడిని, స్క్రీన్ మీద కనిపించేది నేను కాదు అని తెలుసుకోవడమే మోక్షం. పురుషుడు వేరు, ప్రకృతి వేరు అనే వివేకం, అంటే క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చైతన్యం పదార్థంతో ఉన్న బంధం నుంచి విముక్తి పొందుతుంది. అదే అల్టిమేట్ ఫ్రీడమ్. సో ఇంతటి లోతైన ఫిలాసఫీ కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. దీని ప్రభావం వేల సంవత్సరాలుగా మన భారతీయ ఆలోచనా విధానంపై చాలా బలంగా ఉంది. అదెలాగో చూద్దాం. చూడండి, కపిల మహర్షి దీన్ని మొదలుపెట్టింది క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో. అప్పటిమించి వేదాలు, ఉపనిషత్తులు, చివరికి మహాభారతం, భగవద్గీతలో కూడా దీని ప్రస్తావనుంది. ఆ తర్వాత యోగా, బౌద్ధం, జైనం లాంటి ఎన్నో ఫిలాసఫీలపై దీని ప్రభావం పడింది. వాటికి ఒక రకమైన బ్లూ ప్రింట్ ఇచ్చింది. ఈ రోజుకి దీన్ని ఎంతోమంది అధ్యయనం చేస్తున్నారు. సాంఖ్యలో ఉన్న ఒక యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఇది దేవుణ్ణి నమ్మేవాళ్లకు, నమ్మనివాళ్లకు ఇద్దరికీ కనెక్ట్ అయింది. ఎలాగంటే ఆస్తికులు పురుషుడు అనే కాన్సెప్ట్ను తీసుకున్నారు, నాస్తికులు దాని లాజిక్, దాని రియలిజంను తీసుకున్నారు. అందుకే భగవద్గీత నుంచి యోగ సూత్రాల వరకు అన్నింటిలోనూ సాంఖ్య ఆలోచనలు మనకు కనిపిస్తాయి. అందుకే దీన్ని భారతీయ ఆలోచనకు పునాది అంటారు. సరే, చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. చైతన్యం కేవలం చూసే ఒక సాక్షి అయితే, మనం చూస్తున్న ఈ ప్రపంచమంతా కేవలం ఒక ప్రదర్శన అయితే, మరిప్పుడు ఈ మాటలు వింటూ ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్న ఆ నేను అసలు ఎవరు? దీని గురించి ఆలోచించండి.